Hello guys, very good morning. This is Ramesh Mallipodi. Welcome back to my channel. మార్నింగ్ 5 అయింది. సో ఇక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 40 minutes పడుతుంది పైకి వెళ్ళేసరికి. సో వెళ్తూ మాట్లాడుకుందాం. చాలా అయితే దోలు తీరిపోతుంది చూడండి. క్రేజీ ఉంది అసలు. చలో. దిస్ ఇస్ ద చెక్ పోస్ట్ హియర్. దిస్ ఇస్ ద బోర్డ్, ఎంట్రీ బోర్డ్ ఇక్కడ. సో ఈ చెక్ పోస్ట్ దగ్గర ఎంత ఛార్జ్ చేస్తున్నారు పని? వెహికల్కి 300 అండ్ పర్సన్కి 100 రూపీస్. సో ఎంత పర్సెంట్ ఉంటే అన్ని 100 పే చేయాల్సి అనమాట. అండ్ రోడ్ చూడండి అసలు ఎంత ఆఫ్ రోడింగ్ ఉందో. ఇక్కడ నుంచి అయితే ఏం కనిపించట్లేదు, చాలా నీవెన్గా ఉంది రోడ్ అయితే. బయట చూసాము ఇంకా చాలా డార్క్గా ఉంది స్టిల్. టైం ఎంత అవుతుంది? 5:20 అవుతుంది. సో బేసిక్గా నిన్న నైటే గుడిసి ఇక్కడ కిందకి రీచ్ అయిపోయి బన్నీ వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను నేను. సో మనోడు మంచి హోస్టింగ్ ఇచ్చాడు నాకైతే. ఇండియా ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ స్టార్ట్ అయ్యాం. 5 o'clock 4:45 అలా స్టార్ట్ అయిపోండి ఎవరైనా వస్తే కూడా. బెస్ట్ టైమింగ్ అది. సో బేసిక్గా ఇవాళ ఓన్లీ థింగ్ మెయిన్ ఏంటంటే సన్ రైజ్ చూసుకొని పైన గ్రాస్ ల్యాండ్స్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసి స్టార్ట్ అవ్వడం ఇక్కడ నుంచి. ఇక్కడ యూనిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడున్న లోకల్ పీపుల్ వెహికల్స్ మీద వెళ్ళాలి పైకి. మన ప్రైవేట్ వెహికల్స్ మీద ఎలవ్ లేదు అసలు, బైక్స్ కూడా ఎలవ్ లేదు. సో అది సంగతి అనమాట. కొంచెం డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది ఈ బొలెరో ఎక్స్పీరియన్స్, ఈ ఆఫ్ రోడింగ్ ఇలా ఇంత డార్క్ నైట్లో వెళ్ళడం. కానీ మంచు మాత్రం బీభత్సంగా ఉంది అసలనే. కానీ చాలా రష్ లేదనుకుంటున్నాను ఇవాళ అయితేనే. రష్ లేకపోతేనే చాలా బెస్ట్ వ్యూ చూడొచ్చు అండ్ గాలి ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ మాట కానీ ఈ రోడ్లో మన బైక్ ఉంటేనా సామిరంగా క్రేజీ ఎక్స్పీరియన్స్ వద్దు అసలు. పొద్దున్నే లేచి ఈ రోడ్లో బైక్ డ్రైవ్ చేస్తాను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ హానెస్ట్లీ దిస్ ఈజ్ ఆల్సో ఐమ్ లవింగ్. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. కోల్డ్ మాత్రం చాలా ఎక్కువ ఉందబ్బా. సన్ రైజ్ ఎలా కనిపిస్తుందో ఏమో కానీ వెయిటింగ్ పైకి వెళ్ళి సన్ రైజ్ చూడడానికి. లెట్స్ సీ. జస్ట్ నా మనం పైకి వచ్చాం. ఇక్కడ కార్లు పార్కింగ్ ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది. పైన లైట్స్ కనిపిస్తున్నాయి చిన్నగా. జనాలు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్. స్టిల్ ఇంకా చాలా డార్క్గా ఉంది. పైకి వెళ్దాం మనం, చూద్దాం ఎట్లా ఉంటుందో. చిన్న ట్రెక్కింగ్ ఉంది. సో అది సంగతి. పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూపిస్తాను నీకు. చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఫాగ్ ఫుల్గా పట్టేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. కింద నుంచి ఇక్కడ రాకు వచ్చేసరికి దమ్ అయిపోయింది అప్పుడు నాకైతేనే. నౌ ఐమ్ రియలైజింగ్ హౌ బ్యాడ్ ఐ యామ్. ఎంత అన్ఫిట్ ఉన్నానని. లిటరలీ I have to work on myself. This is very bad, Ramesh. Very bad. వాట్ ఇస్ సన్ రైజ్ మ్యాన్. డెడ్లీ ఎక్స్పీరియన్స్ అసలు. ఇది చాలా బాగుంది అసలు. లైట్ చూడండి, ఆ ఫాగ్ చూడండి, డ్యామ్. జనాలు కూడా చాలా మినిమల్ ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలంటేనే. దిస్ ఇస్ సంథింగ్ విజువలీ ఏమంటారు, సీనిక్ కదా. ఇక్కడ నుంచి మొత్తం గుండెల్లా కనిపిస్తున్నాయి. ఆయన పైన చాలా హాయిగా వచ్చాడు. సన్ రైజ్ అయింది. సూపర్ అసలు. లిటరలీ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఎంజాయ్ కామ్, ప్రశాంతంగా ఉండాలి చూడాలనుకోండి సన్ రైజ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్. వీక్ డేస్లో వస్తే. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుందంట. 2,000-3,000 మంది కూడా రావచ్చంట. ఇప్పుడైతే హార్డ్లీ 100-200 మెంబర్స్ కనిపిస్తున్నారు అంతే ఇక్కడ. సో ఎక్కువేం లేరు.
వన్ ఆఫ్ మై బెస్ట్ సన్ రైజెస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సన్ రైజ్ బెస్ట్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసింది కొల్లికులంలో. దట్ వాజ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్. మార్నింగ్ ఇలా మౌంటైన్స్ మీద సన్ రైజ్. చలి మాత్రం చాలా గట్టిగా ఉందబ్బా. ఫాగ్ కూడా అలా అట్లానే ఉంది. టు బి ఫ్రాంక్, చలిని హ్యాండిల్ చేయడం కష్టమే అబ్బా. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇలాంటి టైంలో మంచి ఛాయ్ దొరుకుతూ ఉంటుంది అబ్బా. అసలైన ఛాయ్. దాట్ వాజ్ ద లగ్జరీ. నీ అమ్మ తీసుకొచ్చి 10,000 రూపాయలు ఫుడ్ పెట్టినా ఏదైనా ఐటమ్ ఇచ్చినా సరే అది లగ్జరీ అనిపించింది ఛాయ్తో వచ్చే లగ్జరీ కన్నా. ఇప్పుడు ఈ సన్ రైజ్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఫుల్ మైండ్ రిఫ్రెష్ అయిపోయింది నాకైతే. సో ఇది చూసుకుని ఇంకక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక స్పాట్ ఉందంట. అది చూసి సో బేసిక్లీ అది పుష్ప సినిమా షూటింగ్ స్టేషన్స్ ఇవన్నీ లొకేషన్స్. అక్కడ చాలా సినిమా లొకేషన్ అయ్యి షణ్ముఖ్ యశ్వంత్ వెబ్ సిరీస్ ఒకటి ఉంటుంది సూర్యలో. అందులో ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. అది కూడా బాగుంటుంది. స్పాట్ ఒకటి చూసుకుని మంచి ఫొటోస్ తీసుకుని బ్యాక్ టు గుడిసా. మీరు మంచి సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే దిస్ వాజ్ ద విజువలీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అయితేనే వీక్ డేస్ రండి, చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాట్ ఐ డెఫినెట్లీ కెన్ సే. ఇదంతా చూడండి, ఇదంతా కాలిపోయింది. లాస్ట్ వీక్ ఎవడో చేసిన పనికి ఇదంతా కాలిందంట. దానివల్ల చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు మొత్తం కాలింది చూడండి ఇది. సో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెస్ట్. లక్కీగా ఇక్కడ రాక కాలిపోయి ఆగిపోయింది. ఇదంతా అంటుకుంటే అసలు ఏమన్నా ఉందా అసలు అని. అసలు పీపుల్ చూడండి, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వచ్చిన వాళ్ళు కొంచెం క్లీన్గా ఉంచండి అబ్బా. ఎందుకు పాడు చేస్తారు? లుక్ ఎట్ ద సన్ రైజ్ మ్యాన్. వాట్ ఎ బ్యూటిఫుల్ ట్రీట్ ఇట్ ఈస్. వావ్. బనీ చెప్పు, నువ్వు రోజు సన్ రైజ్ చూస్తావు కదా, సో ఈ సన్ రైజ్ ఎలా కనిపించింది? రోజు ఎలా అంటే డైలీ ఏంటంటన్నా మొత్తం కొండల నుండి మొత్తం ఎరుపు అయిపోద్ది అనమాట. ఎరుపు అయిపోయి అక్కడి నుండి సూర్యుడు పైకి వస్తాడు. ఈరోజు అలా కాకుండా మొత్తం భూమి లోపల నుండి ఎలా వస్తారో అలా వచ్చారనమాట. ఇవాళ బాగుందంటావా? ఇవాళ బాగుందన్న. అంటే డైలీ నేను చూస్తాను కదా, డైలీ చూసేది రొటీన్గా ఉంటుంది. ఇప్పుడైతే కొత్తగా ఉందా? కొత్తగా ఉంది. బాగుందా? మన లెక్క పెట్టాం కదా, అందుకే అనుకోండి. తీసుకోండి. ఓకే. చాయ్ దొరికింది మామా. చాయ్తో లొకేషన్ ఇది. వాట్ ఇస్ ఇదే స్వర్గం అనాలన్నమాట ఇప్పుడు చాయ్ తాగి. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఏం కనపడలేదు కదా, సో అది పార్కింగ్ స్పేస్. అక్కడి నుంచి అది అలా వెళ్ళిపోయేది అనమాట. టవర్ ఉంది కదా, అది ఎయిర్టెల్ టవర్, అది బిఎస్ఎన్ఎల్ టవర్ అంటది. సో అలా వచ్చాం మనం మార్నింగ్. ఇక్కడ పార్కింగ్ అది. ఇక్కడి నుంచి ఇదంతా ఎక్కి అక్కడికి వెళ్ళాం మొత్తం. సో దగ్గర 20 minutes ట్రెక్ ఇది. మరీ అంతే హార్డ్ కాదు, కొంచెం స్టీప్ ఉంది. దిస్ ఆర్ ద గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ లుక్ అట్ దిస్ గ్రాస్ ల్యాండ్స్ మ్యాన్. లవ్లీ కదా. పొద్దున్న వచ్చినప్పుడు పెద్ద ఏం కనపడలేదు వ్యూ, కానీ ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నాయి అసలు. షైన్కి సన్ లైట్ పడుతున్నప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయి. నాకు ఆ మౌంటైన్ కనిపిస్తుంది, అది మొత్తం వెళ్ళాలని అనిపిస్తుంది. ఎంత బాగుంది, ఎంత బాగా కనిపిస్తున్నాయి అవి ఇక్కడ నుంచి చూస్తుంటే. అక్కడ వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తాం ఇప్పుడు. బొలెరో సఫారీ అనమాట, ఆఫ్ రోడింగ్ మీద. సో మనోడి పేరు బన్నీ. మనోడు కాంటాక్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో బేసిక్గా గుడిసెలో ఏ ప్రైవేట్ వెహికల్స్కి ఎలవ్ లేదు. నా బైక్ ఏ వెహికల్ అయినా ఎలవ్ లేదు. ఇక్కడికి వచ్చి ఏ ఊరు పుల్లంగి రావాలా, పుల్లంగి వచ్చి
పుల్లంగి దగ్గర మన లాస్ట్ వెహికల్ మనం అక్కడ పెట్టేసుకొని అక్కడ ఈ జీప్స్ బొలెరోస్ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడుకొని రావాలి. సో జనరల్గా 1 పర్సన్ నుంచి 6 పర్సన్ ఉంటే 3,500 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఒకడుండు ఇద్దరుండు 3,500, 6 మెంబర్స్ ఉన్నా 3,500. 6 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండి 8 మెంబర్స్ ఉంటే 4,000 ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలన్నమాట. సో వేరే ఏది వెహికల్స్ ఎలా లేదు. అండ్ చెక్ పోస్ట్ దగ్గర ఎక్స్ట్రా ఇంకేం పే చేయక్కర్లేదు కదా, అందులోనే కదా ఇంక్లూడింగ్ అది. సో చెక్ పోస్ట్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఏం పే చేయక్కర్లేదు, వాళ్ళే చూసుకుంటారు. బట్ జనరల్గా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసేసి వెహికల్కి 300, పర్ పర్సన్కి 100 ఛార్జ్ చేస్తున్నారంట చెక్ పోస్ట్ దగ్గర. అదొకటి. అంతే, రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది ఇది. ఎవరికన్నా జాయింట్ ఇష్యూస్ ఉన్నా, వెనకాల బ్యాక్ ఇష్యూస్ ఉన్నా కూడా వస్తే మాత్రం స్లిప్ అయిపోతాయి. సో ఓల్డ్ పీపుల్కి మస్ట్ నాట్ రికమెండెడ్ ఇది. సో బెస్ట్ థింగ్ అది. సో మనోడు కాంటాక్ట్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి ఎప్పుడన్నా వస్తేనే. సో యా, సో ఇది పుష్ప మూవీ ఉంది కదా, తగ్గేదేలే అల్లు వచ్చింది షూట్ జరిగిన ప్లేసెస్ అన్నమాట ఇవి. ఇక్కడ చూడండి కింద రోడ్ కనిపిస్తుందా? సో ఇవన్నీ ట్రక్స్ కట్ట వెళ్తాయి కదా అవన్నీ. అక్కడ చిన్న విలేజ్ ఉంది, ఐఎమ్ నాట్ షూర్ అది విజిబుల్ కాదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎగ్జాక్ట్గా అంటే ఇది అదే, అది గుడిసా విలేజ్ అనమాట. చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి చెట్ల మధ్యలోని. అండ్ వచ్చేసి ఇక్కడ నుంచి చిన్న రూట్ ఇలా నడుచుకునే రూట్ ఒకటి వస్తుంది ఇలాగా. సో శ్రీవల్లి సాంగ్ ఉంటుంది కదా పుష్ప మూవీలో, నడుచుకుంటూ వస్తారు పైన కింద నుంచి పైకి. సో ఆ షాట్ ఇక్కడ తీసారంటే ఇలాగా. అక్కడ నుంచి వాటర్ సౌండ్ వినిపిస్తుంది, వాటర్ ఫాల్ ఉందని చిన్నది. సో బేసిక్గా అక్కడికి వెళ్ళాలంటే ఆ విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళాలంట. మనకి ఆ విలేజ్కి యాక్సెస్ లేదు ఇప్పుడు. బికాస్ లైక్ ఇనీషియల్గా గుడిసా అందరికీ ఓపెన్ ఉండేది, పైకి వచ్చి క్యాంపింగ్స్ గట్రా చేసుకుంటుండే. తర్వాత పైకి వచ్చి గలీజ్ చేస్తున్నారని కింద నుంచి ఆపేశారు మొత్తం. పైన ఎవ్వరికి వెళ్ళలేదు టెంట్లు వేసుకోవడానికి, క్యాంపింగ్ చేసుకోవడానికి కానీ. సో అందుకని వాళ్ళు కూడా ఆపేశారంటే ఎవరిని అలౌ చేయట్లేదు బయట వాళ్ళని. అక్కడికి అంత దూరం ఉంది, ఎట్లా భలే ఉంది అసలు. చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి అక్కడ. సో ఇదే ప్లేస్. పుష్పరాజు కూర్చుని షికావత్ కూర్చుని సిట్టింగ్ వేసి ఫస్ట్ పార్ట్లో లాస్ట్ షాట్ ఉంటుంది చూసావా, ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ అంట. వెళ్ళి పుష్ప అంటే బ్రాండ్ తగ్గేదే లేదని జమ్మని పాల్చుకుంటాడు కదా, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ పాయింట్ ఇదంట. అది తగ్గేదేలే. అంటే షూటింగ్ వచ్చినప్పుడన్నా మమ్మల్ని అక్కడ ఆపేశారు, అంటే 1 కిలోమీటర్ దూరంలోనే ఆపేసేవాళ్ళు. మేమేం చేసామంటే ఇంకా కొండలు అవి ఎక్కేసి అలా వచ్చేసాం. మన షూటింగ్ చూడాలి కదా, మొత్తానికి వచ్చేసామని ఎదర అప్పుడు లారీ పైన జాతరలాగా అలా ప్లేన్ చేశారనమాట. ఓకే, జాతరలాగా తీసేటప్పుడు అక్కడ మొత్తానికి ఆ సీన్ అయిపోయింది. లాస్ట్ సీన్ ఇక్కడ మందు సెట్టింగ్ వేసేసి చెయ్యి కాల్ చేసుకుంటాడు కదా, ఆ సీన్ ఇక్కడ తీసింది. మొత్తం సెట్టింగ్ వేసారు, సెట్టింగ్ వేసేసి ఈ ప్లేస్ లో తీసారనమాట. ఓకే. సో ఫైనల్ గైస్, ఇది గుడిసా వ్యూ. మొత్తం వ్యూ, బ్యాక్గ్రౌండ్ వ్యూ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే చాలా బెస్ట్ ప్లేస్. వన్ సజెషన్ ఏంటంటే వీక్ డేస్లో రండి, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ వ్యూ. అండ్ జనాలు కూడా ఎక్కువ రష్ లేరు, మంచి కామ్గా చాలా టైం స్పెండ్ చేయొచ్చు. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అసలు అద్దరిపోయింది. బేసిక్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంట. సడన్గా ఫైర్ అంటుకుందంట కొండకి. మేబీ ఎవరో వచ్చి, టూరిస్టులు ఎవరో వచ్చారంట, చలి ఎక్కువ అనిపించి ఫైర్ వేశారంట. సో అది ఆర్పండి వచ్చారో ఏం చేశారో తెలియదు కానీ మొత్తం అంతా ఇలాగ అంటుకుందంట. సో ఒక సైడ్ ఆఫ్ మొత్తం ల్యాండ్ అంతా కాలిపోయి ఉంది. సో చాలా రిస్క్ అలాంటివి చేయకండి. అండ్ ప్లాస్టిక్ చాలా ఎక్కువ పడి ఉన్నాయి. ప్లీజ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎవరు తెచ్చిని ఆడ పట్టుకెళ్తాం బెస్ట్ అనమాట. లిటరలీ ఐ జస్ట్ వాంట్ టు సజెస్ట్ టూరిజం ఆఫ్ ఏపీ టూరిజంకి కొంచెం ఫోకస్ చేస్తే, ఇది రోడ్ మెయింటైన్ చేస్తే బెస్ట్ టూరిజం స్పాట్ అవుద్ది అనమాట. ఎక్కడో చిక్మంగళూరు వేరే చోట్లకి వెళ్తాం కానీ ఇక్కడికి వచ్చి ఇది నిజంగా అటు కొంచెం డెవలప్ చేస్తే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. చాలా వరకు పుష్ప సినిమా షూట్ చేసిన సినిమాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి, లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి యాక్చువల్లీ లొకేషన్స్ అయితే. అండ్ అంతే, ఎప్పుడు వాటర్ బాటిల్ అటు తెచ్చుకుంటాం బెస్ట్. వాటర్స్ ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు, పైన వాటర్ లేవు, ఏమి దొరకవు ఇక్కడ మళ్ళీ కిందకి వెళ్ళే వరకు. సో అది ఇక్కడ ఎండ్ చేసుకుని
కిందకి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి స్టార్ట్ అవ్వాలి. సో తారాబు వాటర్ ఫాల్స్ విచ్ ఇస్ అది ఇంకో బ్లాగ్లో పెడదాం. ఆల్రెడీ చాలా కంటెంట్ వచ్చేసింది మనకి ఇక్కడ. అంతే అండి, ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రమేష్ మల్లిపూడి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, రమేష్ మల్లిపూడి.